దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా లేఖన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, విశ్వసిస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ సమయంలో టీవీ ముందుకు వచ్చి దేవుని వాక్యం వినాలని కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నేరుగా దేవుని వాక్యములకు వెళదాం. దయచేసి నాతో పాటు అందరూ ఏకీభవించండి. మార్కు సువార్తలో నుండి ఒక వచనం నేను చదువుతాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నేను నీ పండ్లు ఎవరినూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సృష్టి కార్యక్రమాన్ని గూర్చి గత 2 ఎపిసోడ్ల నుంచి మనం ధ్యానం చేసుకుంటూనే వస్తున్నాము. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి అనేది ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు పాడైపోయిన భూమిని మరలా సృష్టించాడు. దాన్ని నూతన సృష్టి అని మనం చెప్పుకున్నాం. మొదటి దినాన దేవుడు వెలుగుని చేశాడు, 2వ దినాన జలముల విభజన చేశాడు, 3వ దినాన దేవుడు ఫలవృక్ష సృష్టి చేశాడు. కనుక ఒక వ్యక్తిలో దేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ 3వ దినపు సృష్టి చేసినప్పుడు ఆ వ్యక్తి దేవుని కొరకు ఫలిస్తాడు అనేది గతంలో నేను చెప్పాను. మరలా ఆ విషయాన్ని కొంచెం లోతుగా మనం విశ్లేషించుకుందాం. మార్కు సువార్తలో ఇప్పుడు చదువుకున్న మూలవాక్యములో యేసు ప్రభువారు ఆకలిగొని ఉన్నప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆయన బేతనియ నుండి బయలుదేరి వెళుచూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్టు దగ్గర ఏమైనా కాయలు ఉంటాయో తిందామనుకున్నాడు ఆయన. కానీ అక్కడ ఆకులు తప్ప కాయలేమి లేవు. యేసు ప్రభు వారికి కోపం వచ్చింది. ఆ చెట్టుని శపించాడు యేసయ్య. వెంటనే ఆ చెట్టు ఎండిపోయిందనే మాట కూడా అదే అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అదే అధ్యాయంలో 20వ వచనం, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెట్టు మీద కోపట్టం ఏంటండి? ఇప్పుడు నేను ఒక చెట్టు మీద కోపడితే ఈ పాస్టర్ గారికి ఏదో ఇంత కోపం ఏంటి, ఈయనకేదో పిచ్చెక్కింది, మెంటల్ వచ్చింది అనుకోవచ్చు. యేసు ప్రభువారు సొలొమోను కంటే జ్ఞానవంతుడు కదా, దేవుని అవతారముగా ఈ లోకములోకి వచ్చాడు. ఆయన చెట్టు మీద కోపడతాం ఏంటి? చెట్టు ఆయనకు అన్యాయం చేసింది. అందుట్లో అక్కడ ఒక మాట ఉంది, అది అంజూర పండ్ల కాలము కాదనే మాట ఉంది. 11వ అధ్యాయములోనే 12వ వచనం 13వ వచనం, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదన్నాడు. అది అంజూర పండ్ల కాలం కానప్పుడు మరి యేసు ప్రభు వారు ఎందుకు అంతగా కోపడ్డాడు? ఒకవేళ అంజూర పండ్ల కాలమైనా సరే చెట్టు మీద కోపడాల్సిన అంత అవసరం లేదు కదా, చెట్టుకి జ్ఞానం లేదు. ఎందుకు యేసు ప్రభు కోపడ్డాడు? ఇక్కడ యేసు ప్రభు ఒక పాఠం మనకు నేర్పిస్తున్నాడు, ఒక ఆధ్యాత్మిక పాఠం యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు అంటే లూకాసు వార్త 13వ అధ్యాయములో ఒక చక్కని ఉపమానం ఉంది. అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసికి సాదృశ్యము. దయచేసి లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మరియు
ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అంటున్నాడు. మరి అంజూరపు చెట్టు నాటబడి ఉన్నప్పుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండేననే మాట చూస్తున్నాం. అయితే ఆ తోట యజమాని, ఆ తోటమాలి అంజూరపు చెట్టు పండ్లను వెదక వచ్చాడనే మాట కనపడుతుంది. ఏమైంది? ద్రాక్ష తోట పండ్లు వెదకొచ్చు కదా, ఒక అంజూరపు చెట్టు మీద ఈయన దృష్టి పెట్టాడేంటి? ఇక్కడ ఒక భావం, ఒక చక్కని భావం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ద్రాక్ష తోట సంఘమునకు సాదృశ్యము, అంజూరపు చెట్టు ఒక్క విశ్వాసికి సాదృశ్యం. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, లెక్కలు అడిగేటప్పుడు దేవుడు సంఘం మొత్తాన్ని కలిపి లెక్కలు అడగడు. ఒకవేళ కలిపి లెక్కలు అడిగితే అందరూ మీ సంఘములో ఉపవాస ప్రార్థన జరుగుతుందా అంటే జరుగుతుందండి అంటారు. మీ సంఘములో ఆదివారం ప్రార్థన జరుగుతుందంటే జరుగుతుంది అంటారు. మీ సంఘంలో దశంభాగం ఇస్తున్నారంటే ఇస్తున్నారంటారు. సంఘం మీద కలిపి, మంది మీద మిరియాలు జరిగినట్టుగా సంఘం మీద కలిపి తీర్పు తీరిస్తే ఎవరిలో తప్పు కనపడదు. కానీ సంఘం అందరినీ దృష్టి ఉంచుకున్న దేవుడు ఒక్కొక్కళ్ళని దేవుడు లెక్క అడుగుతాడు. ఒక వ్యక్తిని అడుగుతాడు సంఘంలో నిలబెట్టి దేవుడు, మీ సంఘంలో ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతుంది వాస్తవమే, కానీ నువ్వు ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళుతున్నావా అంటాడు. అప్పుడు సమాధానం చెప్పుకోవాలి. మీ సంఘంలో దశంభాగాలు ఇస్తున్నారంటున్నావు, మంచిదే, కానీ నువ్వు దశంభాగం ఇస్తున్నావు అడుగుతాడు. అప్పుడు ఆ దేవుని లెక్కకు సమాధానం చెప్పాలి. మీ సంఘంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయని సంఘం అంతా ఒప్పుకుంటుంది, మంచిదే, కానీ నువ్వు ఉపవాసం ఉంటున్నావా? ఒంటరిగా అడిగినప్పుడు దొరికిపోతారన్నమాట. అందుకనే దేవుని తీర్పు ఒక్కొక్కరిని దేవుడు అడుగుతాడు. ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. అంజూరపు పండ్లని వెదగటానికి వచ్చాడు ఆ మనుష్యుడు, కానీ ఒక పండు దొరకలేదన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క వ్యక్తిని లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడిగినప్పుడు నీ లెక్కలు కరెక్ట్గా ఉండాలి. మనం చదువుకున్న మూలవాక్యములో బేతనై నుండి దేవుడు యేసు ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు అంజూరపు చెట్టు దగ్గర పళ్ళు దొరుకుతాయని ఆశించాడు యేసు ప్రభువారు. కానీ అక్కడ ఆకులు తప్ప పండ్లు లేవు, అది అంజూర పండ్ల కాలము కాదన్నాడు. వెంటనే యేసు ప్రభువారు ఆ చెట్టు మీద కోప్పడ్డాడు. ఆ చెట్టు వేర్లు మొదలుకొని మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది. శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. చెట్టు నశించిపోయేట్టుగా దేవుడు చేశాడు. అక్కడ కోప్పడితే చెట్టు ఎండిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంత కోప్పడ్డాడు? అది అంజూర పండ్ల కాలము కాదనే మాట కనపడుతుంది కదా. అంజూర పండ్ల కాలము కానప్పుడు ఎట్లా పళ్ళు వస్తాయి? ఒకవేళ పళ్ళు వచ్చినా, పళ్ళు ఉన్నా లేకపోయినా సరే ఆ చెట్టుకి ఏం తెలుసు యేసు ప్రభు వచ్చి కాయలు అడుగుతాడని? కనుక ఇక్కడ చెట్టును గూర్చి యేసు ప్రభు మనకు నేర్పుతున్న పాఠం కాదు, చెట్టును గూర్చి మాట్లాడుతున్న మాట కాదు. యేసు ప్రభు వారు మనకొక పాఠం నేర్పుతున్నాడు. సంఘమంతా కలిపి ద్రాక్ష తోట అయితే ఒక విశ్వాసి ఒక అంజూరపు చెట్టు కనుక యేసు ప్రభు వారు ఆకలి వేసినప్పుడు నీ దగ్గరకు వస్తాడు. ఆయనకి కోరిన ఫలాలు నువ్వు ఇవ్వాలి, ఆయన కోరుకున్న ఫలాలు నువ్వు ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నేను అడిగేది ఎప్పుడో తెలుసా? అంజూర పండ్ల కాలము కాదన్నాడు. అంటే అన్ సీజన్లో అడుగుతాడు యేసయ్య. అంజూర పండ్ల సీజన్లో యేసు ప్రభు వెళ్ళి చూడలేదు కదా. అక్కడ అన్ సీజన్లో యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళాడు. అట్లాగే ఓ విశ్వాసి యేసు ప్రభు కొరకు నువ్వు ఫలించాలి. అయితే యేసు ప్రభు వారు పండ్ల వెదికే టైం అన్ సీజన్ అన్నమాట. దీని భావం ఏంటంటే, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక భక్తుడు ఈ లోకములో దేవుని కొరకు ఫలించటానికి ఈ లోకము అనుకూలమైనది కాదు. ఇది పాపభూయిష్టమైన లోకము. ఇది భయంకరమైన భ్రష్టత్వంతో నిండిపోయిన లోకం. ఈ లోకములో పాపం ఉంది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణములో
మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించును అన్నాడు. కనుక ఆదాము హవ్వలు చేసిన పాప ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి పాపం లోకములో ప్రవేశించింది. లోకమంతా పాపమే, లోకములో ఉన్న వాళ్ళందరూ పాపులే. ఈ పాపపు వాతావరణములో మనం ఫలించటం కష్టమండి. ఈ లోకము విశ్వాసి ఫలించటానికి అనుకూలమైన వాతావరణం కాదు. మనమేదో మోకరించి ప్రార్థన చేసుకుంటే, ఇంట్లో తలుపులు వేసుకొని మోకరించి ప్రార్థన చేసుకుంటే ప్రక్కింటోడు సినిమా పాటలు పెడతాడు, టేప్ రికార్డర్ ఆన్ చేస్తాడు. ఆ పాటలు మన చెవుల్లో పడతా ఉంటాయి, ప్రార్థన చేసుకోలేము. ఒకవేళ ఇంట్లో ప్రార్థన చేసుకోలేములే అని ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటే ఈ లోకములో చూసినవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ చేయలే. కనుక ఈ లోకములో విశ్వాసి ఉన్నంత కాలము ఫలించటము ఇది అనుకూలమైన సమయము కాదు. విశ్వాసులందరికీ ఈ లోకము ప్రతికూలమైన వాతావరణం కనుక మనం ఫలించడానికి ఇది సీజన్ కాదు. ఈ లోకం మనకి అన్సీజన్ లాంటిది అన్నమాట. అందుకనే అన్సీజన్లో కూడా అంజూరపు చెట్టు కాయలు కావాలని యేసయ్య కోరాడు. ఒకవేళ లోకం మనకు అనుకూలంగా లేకపోయినా, వ్యతిరేకంగా ఉన్నా, మనం ఫలించడానికి ఇది అనుకూలమైన వాతావరణం కాకపోయినా సరే మనం ఫలించాలనేదే యేసయ్య కోపములో ఉన్న అర్థం. అది అంజూర పండ్ల కాలము కాదు, అయినా ఫలించాలి. విశ్వాసి ఫలించడానికి ఆ విశ్వాసి యొక్క కుటుంబం కానీ ఆ ఊరు కానీ అనుకూల వాతావరణం కాదు, అయినా ఫలించాలి. యేసయ్య నేర్పుతున్న పాఠం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను బైబిల్లో కొన్ని విషయాలు చెబుతాను. ఫలించిన భక్తులు ఎలాగ ఫలించారో చూద్దాం. యోబు గ్రంథములో 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను నేను. యోబు భక్తుడు ఎలాంటి భక్తిపరుడు ఎలాగ ఫలించాడు ఒక వచనం చదువుతాను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాకన్నాడు. యోబు భక్తుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అంది ఏ సందర్భమో తెలుసా? యోబుకున్న ఆస్తి అంతా పోయింది. ఒక రోజులో ఆస్తి అంతా పోయింది. అదే రోజు తన 10 మంది పిల్లలు, 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు, మొత్తం 10 మంది పిల్లలు చచ్చిపోయారు. వార్త వెంబడి వార్త వచ్చేసింది. యోబు ఏదో పాపం చేస్తే అతనికి శ్రమలు వచ్చినాయి అని కాదు. యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని పరలోక రాజ దర్బారులో దేవుడే యోబును గురించి సాక్ష్యం చెప్పాడు. అలాంటి యోబు భక్తుడికి అనుకోకుండా ఏం జరిగిందంటే ఆస్తి అంతా పోయింది, పిల్లలు చచ్చిపోయారు. ఈ విషయం యోబుకి, ఈ వార్త తెలిసేసరికి యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాకన్నాడు. శ్రమలలో కూడా యోబు స్తుతికోటం పెట్టాడండి. యోబు దేవుణ్ణి స్తుతించటం అది అనుకూల సమయమా చెప్పండి? యోబు దేవుణ్ణి స్తుతించడం అది అనుకూల సమయం కాదు. యోబుకు వచ్చిన కష్టాలు, బాధలు మనకు వస్తే మనం దేవుణ్ణి స్తుతించగలుగుతామా? ఎప్పుడు స్తుతిస్తాం? సహజంగా మనం ఎప్పుడు స్తుతిస్తామంటే ఏదో మనకు కలిసి వచ్చినప్పుడు, పొలంలో పంట బాగా దిగుబడి బాగా వచ్చినప్పుడు, వ్యాపారంలో బాగా లాభాలు వచ్చినప్పుడు, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు, మన పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు, ఏదో అద్భుత కార్యం జరిగితే కానీ అప్పుడు దేవా అబ్బా స్తోత్రం స్తోత్రం అంటాం మనం. కానీ కష్టాలలో, బాధల్లో అన్నీ కోల్పోయిన తర్వాత యోబు దేవునికి స్తోత్రం చెప్పాడంటే యోబు దేవుణ్ణి స్తుతించడానికి అది అనుకూల సమయము కాదు. ప్రతికూల సమయములో యోబులో స్తుతి ఫలాలు ఉన్నాయి. స్తుతి ఫలాలు అన్ సీజన్లో స్తుతించడానికి, స్తుతి ఫలాలు కాయటానికి అది యోబుకు అనుకూలమైన సమయము కాదు. అయినా అన్ సీజన్లో కూడా యోబు దేవుణ్ణి స్తుతించగలిగాడు. స్తుతి ఫలాలు ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు లాంటి భక్తులుగా యోబును బట్టి అనేక పాఠాలు మనం నేర్చుకోవాలి. కష్టాల్లో, బాధల్లో కూడా దేవుడి మీద సణగటం కాదు. ఇశ్రాయేలీయులు అరణ్యయాత్ర చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడి మీద సణిగారు. సణిగి సంహారకుని చేత చంపబడ్డారు. సణగటం భక్తి కాదండి. స్తుతించటం అనేది భక్తులు అత్యంత ప్రాముఖ్యమైన విషయం.
దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదని అంటాడు. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? జీవితాంతము. సుఖమున్నా సుఖము లేకపోయినా, కష్టమున్నా కష్టము లేకపోయినా, అన్ని స్థితుల్లో కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాననేది దావీదు భక్తుని తీర్మానం. మెట్టుకు ప్రతికూల సమయములో కూడా యోబు ఫలించాడు. స్తుతి ఫలాలు యోబులో ఉన్నాయి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము భక్తుడిని గురించి కూడా చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. అబ్రహాము, భక్తుడైన అబ్రహాము, అతని విశ్వాసాన్ని గూర్చి లేఖనం ఏం చెబుతుందో చూద్దాం. 4:18 రోమాపత్రిక. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడంట తనకు సంతానం కలుగుతుందని నమ్మాడంట. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. విశ్వాసమును బట్టి బలము పొందాడు అబ్రహాం. అబ్రహాము మృతతుల్యమైన స్థితిలో ఉంది. అబ్రహాం శరీరం అంటే ఈ అబ్రహాం శరీరములో పిల్లల కంటానికి కావలసిన జీవము లేదు. చచ్చిపోయిన స్థితిలోకి వచ్చేసింది శరీరం. శారా గర్భం కూడా మృతతుల్యమైపోయింది. కనుక ఇంక వాళ్ళకి పిల్లలు పుడతారని ఏ సైంటిస్టు చెప్పలేడు, ఏ డాక్టర్ కూడా చెప్పడు, లోకం ఒప్పుకోదు. అయినా సరే అబ్రహాము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అతను విశ్వాసం ఉంచడానికి అది అనుకూల సమయము కాదు. పోనీ 50 సంవత్సరాల వయసు ఉంటే, 60 సంవత్సరాల వయసు ఉంటే పోనీ పిల్లలు పుడతారు అనుకోవచ్చు. 90 సంవత్సరాలు ఈ శారాకి, 100 సంవత్సరాలు అబ్రహాముకి. మృతతుల్యమైన స్థితి, ఇంక పిల్లలు పుట్టరు అని లేఖనమే చెబుతుంది, మృతతుల్యమైన స్థితి అని. అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాం విశ్వాసం ఉంచటానికి అది అనుకూల సమయము కాదు. అయినా అబ్రహాములో విశ్వాసం అనే ఫలాలు ఉన్నాయి. విశ్వాసముతో బలము పొందాడు. దేవుడు ఇస్సాకునిచ్చాడు అబ్రహాముకి. చక్కని కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. అబ్రహాము విశ్వాసం ఉంచటానికి అది అనుకూల సమయము కాదు. అంటే అన్సీజన్లో కూడా అబ్రహాములో విశ్వాసం అనే ఫలాలు ఉన్నాయి. అన్సీజన్లో అలాంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి నమ్మలేము, కానీ అబ్రహాం నమ్మాడు. అందుకని విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రతికూల సమయములో కూడా అబ్రహాములో విశ్వాసం అనే ఫలాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే దానియేలు గురించి కూడా నేను ఒక మాట చెప్తాను మీకు. బైబిల్లో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినను అన్నాడు. ఏంటి ఆ శాసనం అంటే, దానియేలుని ఏదో ఒక రకంగా చంపివేయాలి. ఎక్కడి నుంచో వచ్చిన యూదుడు, ఇశ్రాయేలీయుడు మా దేశంలోకి వచ్చి రాజు దగ్గర మన్ననలు పొందుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. కనుక దానియేలుని ఏదో ఒక రకంగా మరణం వచ్చేట్టుగా చేయాలనే ఉద్దేశంతో రాజుగారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక శాసనం చేసుకొచ్చి రాజుగారికి అప్పగించారు. ఏంటి ఆ శాసనం అంటే, దానియేలు తప్పడటానికి ఎక్కడ తప్పు దొరకదు. దానియేలు చేస్తున్న ప్రార్థన బట్టే దానియేలుకు శిక్ష వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు. ఏంటంటే రాజుగారికి చెప్పారన్నమాట, రాజా ఒక 30 దినాల పాటు నీ రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వారి దేవతలకు పూజలు చేయకూడదు, ప్రార్థనలు చేయకూడదు. వాళ్ళకి సమస్య వస్తే నీకు మాత్రమే ప్రార్థన చేయాలి, లేక నీకు మాత్రమే వాళ్ళ మనవి తెలియజేయాలి. 30 రోజుల పాటు ఈ శాసనాన్ని అమలు చేయండి రాజా అని అడిగారు. దీన్ని బట్టి నీ ప్రజలు నీకు లోబడుతున్నారో లేదో నీకు అర్థమవుతుంది అని రాజుగారిని రెచ్చగొట్టేసరికి రాజుగారు సంతోషించి
తన అంగుళీయకముతో రాజముద్ర వేశాడు ఆ శాసనం మీద. ఏంటో తెలుసా, ఎవరికైనా సమస్య వస్తే రాజుగారికే మనమే చేయాలి. రాజుగారికి మనమే చేయకుండా వారి దేవతలకు పూజలు చేసి వాళ్ళ దేవుళ్ళని ప్రార్థన చేస్తే వాళ్ళ సింహాల బోన్లో పడవేయాలి, మరణశిక్ష వాళ్ళకు విధించాలనేది ఆ శాసనం యొక్క భావం. ఇటు శాసనము సంతకము చేయబడిందని దానియేలుకు తెలిసినా సరే దినమునకు ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడు. యెరూషలేము తట్లు తన తలుపులు తెరిచి మోకరించి దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు. దానియేలుకు తెలుసు, నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నన్ను సింహాల బోన్లో పడేస్తారని తెలుసు, నాకు మరణశిక్ష వేస్తారని తెలుసు. అయినా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేయడానికి అది అనుకూల సమయము కాదు, అది ప్రతికూల సమయమే. అయినా ప్రార్థన చేశాడంటే అన్సీజన్లో దానియేలులో ప్రార్థనా ఫలాలు మనం చూస్తున్నాం. అన్సీజన్ అండి అది అంజూర పండ్ల కాలము కాదు, అయినా అంజూర పళ్ళు కాయాల్సిందే, అంజూర చెట్టు కాయలు కాయాల్సిందే. ఇంత పాఠం యేసయ్య మనకు నేర్పటం కోసం, లేఖనాల్లో నుండి ఇంత పాఠం నేర్పటం కోసం. దానియేలు మోకరించడానికి అది అనుకూల సమయము కాదు. మోకరిస్తే సింహాల బోన్లో పడేస్తారు. ఒక 4 రోజులు ప్రార్థన చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం మనం. కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రార్థన చేయకుండా ఉండను, నా దేవుని సన్నిధిలో మోకరించకుండా ఉండను అనే తీర్మానం చేశాడు. ప్రాణాలు లెక్క చేయలేదు కానీ ప్రార్థన మాత్రం చేశాడు. ప్రతికూల సమయంలో దానియేలు ఫలించాడు. ప్రార్థనా ఫలాలు ఉన్నాయి. మనకి ఈ రోజుల్లో ప్రాణాపాయం లేదు, మోకరించి ప్రార్థన చేస్తే మనం శిక్షించేవాడు కొట్టేవాడు ఎవరు లేరు. అయినా మనం గంటసేపు ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతికూల సమయంలో దానియేలు ఫలించాడు. అలాగే పౌలు శీలలను కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయములో పౌలు శీలలు కూడా వాళ్ళని కొట్టి హింసించి చెరసాల్లో పడవేసినప్పుడు, పౌలు శీలను కొట్టి హింసించి చెరసాల్లో పడవేశారు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయములో 23వ వచనం కానీ చదువుతాను. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసివేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలునకు శీలకు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. శరీరం అంతా గాయాలు, పట్టుకొని కొట్టారు, హింసించారు. పౌలు శీలను తీసుకెళ్లి చెరసాల లోపల పడేసి బొండకు బిగించారు. శరీరం అంతా రక్తం కారుతూ భగ మండిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారండి. వాళ్ళు పాటలు పాడతాను కదా, అనుకూల సమయమా? కాదు. ప్రతికూల సమయంలో అన్సీజన్లో వాళ్ళు దేవుణ్ణి స్తుతించి పాటలు పాడే ఫలాలు కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మనం ఫలించడానికి ఇది అనుకూలము కాదు. పౌలు శీల ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఇది. దానియేలు ద్వారా నేర్చుకుంటున్న పాఠం, అబ్రహాము ద్వారా, యోబు ద్వారా నేర్చుకుంటున్న పాఠం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం స్తుతించటానికి, మనము విశ్వాసము కలిగి ఉండటానికి, మనము ప్రార్థించటానికి, మనం పాటలు పాడటానికి, భక్తి చేయటానికి ఈ లోకము అనుకూలమైన వాతావరణం కానే కాదు. అయినా మనం ఫలించాలని యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గర కోప్పడ్డాడు కదా, ఆ కోపం ద్వారా మనం నేర్చుకునే పాఠం అన్నమాట. మనం ఫలించాలి. నాకు ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నారండి, నాకు అనుకూలం లేదండి పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, సరిగ్గా భక్తి చేసుకోలేకపోతున్నాను, నాకు ఇంట్లో సరిగ్గా లేదు, వీధిలో సరిగ్గా లేదు, మా ఊర్లో అంత వ్యతిరేకం, మా సంఘంలో సరిగ్గా లేరు, రకరకాలు చెబుతూ ఉంటారు. నీకు వ్యతిరేకంగా ఉన్నారు, దేవుడికి తెలుసు సంగతి. నువ్వు ఫలించడానికి ఇది అన్సీజన్ ఇది. అయినా సరే నీ దగ్గర దేవుని ఆకలి తీర్చగలిగే, దేవుణ్ణి మహిమపరచగలిగే ఫలాలు కావాలి. అందరూ మారు మనసు పొందుతున్నామని చెప్తున్నారు కానీ మారు మనసుకు తగిన ఫలాలు మన దగ్గర ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 3వ దినపు సృష్టి చేసినప్పుడు నీలో నువ్వు దేవుని కొరకు ఫలిస్తావు. ఫలవృక్ష సృష్టి చేశాడు దేవుడు. 3వ దినపు సృష్టి దేవుడు చేసినప్పుడు నువ్వు ఫలిస్తావు. యోబు వలె అన్సీజన్లో కూడా స్తుతి ఫలాలు నీలో ఉంటాయి. 3వ దినపు సృష్టి దేవుడు నీలో చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము వలె విశ్వసించడానికి ఆధారము లేకపోయినా సరే, నిరీక్షణకు ఆధారము లేకపోయినా సరే, మృతతుల్యమైన స్థితిలో ఉన్నా సరే, అబ్రహాం విశ్వసించి విశ్వాసముతో బలము పొందుకున్నాడు. ప్రతికూల వాతావరణములో కూడా విశ్వాసం అనే ఫలాలు అబ్రహాములో ఉన్నాయి. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
అబ్రహాములాగా ఫలిస్తావు. దానియేలు ప్రతికూల సమయంలో ప్రార్థన చేశాడు. దానియేలులాగా ప్రార్థన ఫలాలు నీలో ఉంటాయి. పౌలు శీలను కొట్టి హింసించినా సరే దేవుణ్ణి స్తుతించి పాటలతో దేవుణ్ణి ఘనపరిచారు. కనుక పౌలు శీల వలె, దానియేలు వలె, అబ్రహాము వలె, యోబు వలె మనం ఫలిస్తాం. ఎప్పుడే తెలుసా? దేవుడు 3వ దినపు సృష్టి మనలో చేసినప్పుడు. కనుక ఇంకా మిగతా సబ్జెక్టు దేవుని చిత్త నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టుకు క్రీస్తు అధికారములోకి, క్రీస్తులోకి మనం వస్తే దేవుడు మన నూతన సృష్టిగా చేస్తాడు. నూతన ఫలాలతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన సుందరమైన బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నిక లేని వాళ్ళము అయినా మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని రక్షించావు ప్రభువా. ఇదిగో నాయన, ఈ లేఖన స్వరము ద్వారా మీరు అందరితో మాట్లాడుతున్న మీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు. అనేకులు ప్రభువా ఈ లేఖన స్వరం విని ఆయా నూతన సృష్టిగా మార్చబడటానికి ప్రతికూల సమయములోనే మేము ఉన్నాం ఈ లోకములో. కనుక నీ కొరకు ఓపికతో ఫలించి మీ నామానికి మహిమ తీసుకురావటానికి, మేము ఫలించటము ద్వారా మీ ఆకలి తీర్చటానికి, మేము ఫలించటం ద్వారా మిమ్మల్ని సంతృప్తి పరచడానికి సహాయము దాయిచ్చేయమని. ఇంకా ఎవరైనా టీవీ ముందు కూర్చున్న వాళ్ళు సమస్యలతో, బాధలతో ఉంటే, రక్షణ పొందుకోకుంటే వాళ్ళందరూ రక్షణ పొందుకునే భాగ్యము, అందరూ స్వస్థత పొందుకునే భాగ్యము, అందరి సమస్యలు పరిష్కారం పొందుకునే భాగ్యం అందరికీ దాయిచ్చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తియుత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగి